భారతీయ పురాణాల నిగూఢ గర్భంలో దాగి ఉన్న అద్భుతమైన రహస్యాలను ఆవిష్కరించే సమయం ఆసన్నమైంది. ఇవి మనల్ని ఆశ్చర్యపరిచే 10 అరుదైన కథలు. శ్రీకృష్ణుడి మునిమనవడు వజ్రనాభుడు సముద్రంలో మునిగిన ద్వారకను కేవలం పునర్నిర్మించడమే కాకుండా తన దివ్య శిల్పకళతో శ్రీ జగన్నాథ ఆలయంలోని మూల విగ్రహాలను కూడా సృష్టించాడని చాలామందికి తెలియదు. యయాతి మహారాజు తన యవ్వనాన్ని కోరినప్పుడు పూరుడు కాకుండా మిగిలిన కుమారులు నిరాకరించినందుకు వారికి రాజ్యపాలనలో ఎప్పటికీ సంపూర్ణ సుఖం ఉండదని శపించాడని ఒక అరుదైన కథ. పరశురాముడు తన తల్లి రేణుకాదేవి శిరస్సును తిరిగి అతికించిన తర్వాత ఆమెను అగౌరవంగా చూసే ఏ తల అయినా వెంటనే భూమిపై పడుతుందని ఒక అద్భుతమైన వరాన్ని పొందింది. అగ్నిదేవుడు వానర సైన్యంలోని ఒక సేనాధిపతి నీలుడి కుమార్తె నీలను వివాహం చేసుకున్నాడని ఈ వైవాహిక బంధం రామరావణ యుద్ధంలో దేవతలకు రహస్యంగా సహాయపడిందని కొన్ని పురాణాలు చెబుతాయి. రావణుడి జననం కేవలం విశ్రవుడు కైకసి సంయోగంతో కాకుండా కైకసి తన గర్భధారణ సమయంలో మరణించిన శక్తుల ప్రదేశం నుండి ప్రత్యేకమైన మట్టిని సేకరించి అత్యంత భయంకరమైన యజ్ఞాలు చేసి అతనిని కన్నదని కొన్ని అరుదైన గాథలు వివరిస్తాయి. గంగాదేవి మొదట శ్రీ మహావిష్ణువు పాదాల నుండి ఉద్భవించి బ్రహ్మదేవుని కమండలంలో నిలిచి ఆ తరువాత పరమశివుని జటాజూటంలో చేరిచి వరకు భూమిపైకి ప్రవహించిందని ఇది ఆమె దివ్యమైన సృష్టి రహస్యం. లంకాధిపతి రావణుడికి అద్భుతమైన లంకానగరాన్ని నిర్మించిన మయాసురుడే పాండవులకు మాయాజాలంతో నిండిన ఇంద్రప్రస్థ సభను కూడా సృష్టించాడని ఇది అతని కళా నైపుణ్యంలోని వైరుధ్యాన్ని తెలుపుతుంది. అశ్వమేధ యాగంలో ఉపయోగించే గుర్రం కేవలం బలిపశువు కాదని అది రాజు యొక్క ప్రాణశక్తికి సృష్టిలోని సకల జీవరాశిపై అతని ఆధిపత్యానికి ప్రతీక అని వేదాలు వివరిస్తాయి. చిత్రగంధ పుత్రుడు బభ్రువాహనుడు అర్జునుణ్ణి ఓడించి చంపిన తరువాత అర్జునుడి భార్య ఉలూపి తన వద్దనున్న దివ్య నాగమణితో అతడిని తిరిగి బ్రతికించిందని ఇది నాగలోక రహస్యాలను చూపుతుంది. పరమశివుని నివాసంగా ప్రసిద్ధి చెందిన కాశీనగరం వాస్తవానికి సృష్టికర్త బ్రహ్మదేవుడు మొదట స్థాపించి తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన వదిలివేయగా శివుడు దానిని తన శాశ్వత నివాసంగా స్వీకరించాడని కొన్ని పురాణాలు చెబుతాయి. ఈ అద్భుతమైన కథలుకాల గర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలెవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.